నమస్కారం H7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు స్వర్గీయ కొణిజేటి రోసయ్య. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాజకీయాలలో విశ్వసనీయత విలువలు కలిగిన నాయకులు స్వర్గీయ కొణిజేటి రోసయ్య. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలో ఘనంగా మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోసయ్య 91వ జయంతి వేడుకలు. పట్టణంలో విజయవంతంగా విద్యా సంస్థల బంద్. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి స్వర్గీయ మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోసయ్య అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు. గురువారం స్థానిక బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి ఆలయం వద్ద గల స్వర్గీయ రోసయ్య విగ్రహానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నేతలు రోసయ్య 91వ జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దివంగత మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోసయ్య జీవితం తెరచిన పుస్తకం లాంటిదన్నారు. రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న నేత రోసయ్య అని ప్రశంసించారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అనేక పదవులు చేపట్టడమే కాక ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడని కొనియాడారు. రోసయ్య 91వ జయంతిని అందరూ కలిసి నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పెండాల వెంకట్రావు, వాసవి దేవస్థాన కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు, కౌన్సిలర్ దేశు యుగంధర్, నాయకులు తాతా శ్రీనివాసరావు, పెండాల సుబ్బారావు, తాళ్లూరు సూర్యనారాయణ, బి సాంబశివరావు, బి మహేష్, కె రాధాకృష్ణమూర్తి, టీడీపీ నాయకులు జొన్నాదుల మహేష్, తాడిబెన హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొణిజేటి రోసయ్య గారి 91వ జయంతి సందర్భంలో వారికి అందరం కూడా ఘనమైన నివాళుల్ని తెలియజేసుకోవడం జరిగింది. రోసయ్య గారు జీవితం తెరిచిన పుస్తకం లాంటి విద్యార్థి నాయకుడిగా, యువ నాయకుడిగా ఆనాటి దశ నుంచి ఈనాటి వరకు కూడా చనిపోయేంత వరకు కూడా ఆయన ఏ పదవిలో ఉన్న ఆ పదవికి అలంకారం. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవులు పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నె ఇవ్వటమే కాకుండా తనకంటూ తన అభిప్రాయాల్ని, తన వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా కాపాడుకున్నటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా మన ప్రాంతంలో పుట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, మన ప్రాంత వాసులందరికీ కాకుండా యావత్తు తెలుగు జాతికి రోసయ్య గారి మీద అపారమైనటువంటి గౌరవం. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు, పెండేగంటి వెంకట సుబ్బయ్య గారు, ఆ తర్వాత రోసయ్య గారు. ఆ పెండేగంటి వెంకట సుబ్బయ్య గారి కంటే ఇంకొక మెట్టు ఎక్కినట్టుగా రోసయ్య గారి యొక్క జీవితం ఆవిష్కరించుకోవచ్చు అని చెప్పి సందర్భం మనవి చేస్తూ ఆయన జయంతిని ఇక్కడ ఈ తెనాలి పట్టణం మరి ముఖ్య అందరి సమక్షంలో ఈరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషం. రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత కలిగిన నేతగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోసయ్య అని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్వర్గీయ రోసయ్య 91వ జయంతిని పురస్కరించుకుని స్థానిక బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి ఆలయ సమీపంలోని రోసయ్య విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రింది స్థాయి నుండి అత్యున్నత స్థాయికి చేరిన నేత స్వర్గీయ రోసయ్య అని పేర్కొన్నారు. తెనాలి బండ్లపై రోసయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఎంతో గర్వంగా ఉందన్నారు. తెనాలి ప్రాంత రాజకీయ నేతలు ఆయన వారసులుగా కొనసాగటం జరుగుతుందన్నారు. రోసయ్య 91వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వాసవి అమ్మవారి ఆలయ కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్లు గొడవత్తి శ్రీసాయి హరేరాం, దుబాయ్ బాబు, నాయకులు దేశు శ్రీనివాసరావు, మద్దాళి శేషాచలం, తాడిపోయిన రమేష్, కొల్లా గురునాథ గుప్తా, అక్కిదాసు కిరణ్ కుమార్, మీరావలి, కోలవాసు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం నుంచి కింద స్థాయిని అత్యున్నత స్థానమైన ముఖ్యమంత్రి, గవర్నర్గా, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో అందరి ముఖ్యమంత్రుల దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన ఈ ప్రాంత వాసి అయిన పెద్దలు గౌరవనీయులు కొణిజేటి రోసయ్య గారి 91
జయంత్యోత్సవాల్ని వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయ ట్రస్ట్ చైర్మన్ అయిన పెద్దలు నూకల వేణువు గారి, అలాగే ఆలయ కార్యవర్గం, ఆర్యవేశులందరూ కలిసి చేయటం రాజకీయాల్లో విలువలని, విశ్వసనీయతని నిలబెట్టిన రోసీ గారి సిద్ధాంతాల్ని రాబోయే రోజుల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ఆలయ కమిటీ ఈ ప్రాంతంలో రోసీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, మరి ముఖ్యంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెనాలి బండి నిర్మాణం చేసి ఆ బండి నిర్మాణం మీద రోసీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ ప్రాంత రాజకీయ నాయకుడిగా గర్వపడతా ఉన్నా. ఇది కేవలం ఈ ప్రాంతం నుంచి కింద స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన రోసీ గారి లాంటి మహానుభావుల చరిత్ర మన ప్రాంత వాసులందరూ భవిష్యత్తులో కూడా ఆ వారసత్వాన్ని నిలపాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిందని మరొకసారి రోసీ గారి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి, వారి కుమారులకు కూడా రోసీ గారి వారసులుగా వారు కూడా భవిష్యత్తులో అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తి కోరు. మాజీ మంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోసయ్య 91వ జయంతిని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోసయ్య 91వ జయంతిని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మారిస్పేట్లోని తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రోసయ్య చిత్రపటానికి, అలాగే బోస్ రోడ్లోని రోసయ్య విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ, మాజీ గవర్నర్ స్వర్గీయ డాక్టర్ కొణిజేటి రోసయ్య తెనాలి ప్రాంత వాసులు కావటం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అత్యధిక సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యకే దక్కుతుందన్నారు. నేటి రాజకీయ నేతలకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో వాసవి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ నూకల వెంకట వేణుగోపాలరావు, తెనాలి టౌన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల కన్వీనర్ మల్లవరపు ప్రసాద్, పి శివకుమార్, భీమా రమేష్, టి శివనారాయణ, కళ్యాణ్, సిహెచ్ అయ్యప్ప, ఎస్ సుబ్బారావు, ఏ కృష్ణ, కార్తీక్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి ప్రాంత ముద్దుబిడ్డ, ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ కొణిజేటి రోసీ గారి 91వ పుట్టినరోజు జయంతి. రోసీ గారి కార్యక్రమం ఏదైనా కానీ, ఆయన బ్రతికున్నప్పుడు కానీ, చనిపోయిన తర్వాత కానీ, మన తెనాలి వాసవి కన్నికా పరమేశ్వర ఆధ్వర్యంలో ఎప్పుడూ ఘనంగా నిర్వహిస్తారు. దానికి అంతటికీ మూల కారణం మన నూకల వేణు గారు. రోసీ గారు ఒక వ్యాపార కుటుంబంలో పుట్టిన, ఆ రోజు గుంటూరు హిందూ కళాశాలలో బీకామ్ చదువుతూ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చాలా ఆసక్తి చూపించి, తరువాత వేమూరు గ్రామ వార్డు మెంబర్ దగ్గర నుంచి ఆయన అంచెలంచెలుగా రాజకీయంగా ఎత్తెదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్గా ఆనాడు జయలలిత గారితో కూడా ఎంతో సఖ్యతగా ఉండి ఏ కార్యక్రమం చేసినా కానీ శభాస్ రోసీ గారు అనిపించుకున్నటువంటి వ్యక్తి రోసీ గారు. అలాగే రోసీ గారు ముఖ్యమంత్రిగా ఎంతో కష్ట పరిస్థితుల్లో కొంతమంది సొంత పార్టీ వాళ్ళు సహకరించకపోయినా పరిపాలన ఎంతో చక్కగా చేసినటువంటి వ్యక్తి రోసీ గారు. ఆయన చేయని పదవి లేదు. మన తెనాలి ప్రాంతానికి R&B శాఖ మంత్రిగా ఉండి ఇక్కడ 3 కాలువల మీద రివెట్మెంట్ కట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి రోసీ గారు. తర్వాత నిజాయితీకి నిలువెత్తు అద్దం రోసీ గారు. తర్వాత ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే బ్యాక్ బోన్. మనం మన ప్రాంతంలో మన ప్రాంత వ్యక్తిగా సదా స్మరణీయులు, ఆయన గుర్తు చేసుకోవటం మన బాధ్యతని మనం చేసుకుంటూ ఆ రోసీ గారు ఎక్కడుండా కానీ ఆ ఆత్మకు శాంతి చేకూర్చాలని, మరియు ఆయన యొక్క ఆశయాల్లో మనం అందరం నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ గర్వించదగ్గ నాయకులలో అగ్రజులు, పూజనీయులు. ఆయనకి అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ అభిమానులు ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ కూడా పార్టీల రహితంగా వారిని అభిమానించే వాళ్ళు ఉంటాం. ఆయనకే సాటి. అటువంటి కొణిజేటి రోసయ్య గారు మన ప్రాంతవాసిగా, మా కాంగ్రెస్ పార్టీ వాసిగా మా తెనాలిలో ఉండటం అనేది మనందరూ కూడా పుట్టడం అనేది మనందరూ అదృష్టం.
ఆర్యవైశ్యుల అభివృద్ధే కాదు ఆయన చేసిన అభివృద్ధి, కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మూల కూడా ఆయన అభివృద్ధి చేయని పదం అనేది లేదు. ఆయన ఏర్పరిచినటువంటి ఆర్థిక విధానాలని, ఆర్థిక మూలాలని అనుసరించే ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో కానీ ముందుకెళ్తున్నారు. పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ఆయనకు అభిమానులందరినీ కూడా పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఆయన్ని మరొకసారి ఆయన స్మరించుకోవడం అనేది మా అందరి అదృష్టంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నీట్ పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్రమైన విచారణ చేపట్టాలని, పరీక్షను ఎన్టీఎస్ సంస్థను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్లో భాగంగా గురువారం నియోజకవర్గంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ పలు విద్యార్థి సంఘాలు బంద్ను జయప్రదంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పాసం వెంకటేష్ మాట్లాడుతూ ఎన్టీఏ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ పరీక్షలను ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలిచేలా ప్రభుత్వం తోడ్పడాలన్నారు. విద్యార్థి నాయకులపై అక్రమంగా బనాయించిన కేసులను వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మద్దినేని కిరణ్ బాబు, ఎస్ఎఫ్ఐ తెనాలి కార్యదర్శి సుభాష్లు మాట్లాడుతూ నీట్ పరీక్ష వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల కోసం చేపట్టిన బంద్కు సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు గండు శివ, నాయకులు భూమేష్, పి వినయ్, గౌతమ్, చక్రి, శ్రీను, దినేష్, ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు వసంత్, నాయకులు వై శశికాంత్, భాను, వెంకటసాయి, ద్రుల్మన్, ఫహీం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈరోజు విద్యా సంస్థల బంద్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయ్యి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడ్డ తరుణంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఏదైతే ఈ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అయినటువంటి ఆయన వెంటనే రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైనటువంటి విద్యా సమస్యలు నడుస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుని నిరసనగా ఎన్నో ఉద్యమాలు చేపట్టినప్పటికీ ఆ ప్రభుత్వం స్పందించలేదు. కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వమైన ఈ విద్యార్థుల సమస్యల మీద స్పందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ని రద్దు చేసి వాళ్ళ భవిష్యత్తుని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ తెనాలి నియోజకవర్గంలో కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ బంద్కు సహకరించినటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, కళాశాల యాజమాన్యాలకి, తెనాలి పట్టణ ప్రజలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు రాజీనామా చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలని, గత ప్రభుత్వంలో మూసివేసిన పాఠశాలను, కళాశాలను వెంటనే పునఃప్రారంభించాలని, విద్యార్థుల మీద ఉన్న ఎటువంటి కేసులు అయితే ఉన్నాయో ఆ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలని ఈరోజు గవర్నమెంట్ మేము అడుగుతా ఉన్నాం. ఆ పేపర్ లీక్ అవడం వల్ల ఈరోజు చాలామంది విద్యార్థులు నష్టపోయే స్థితిలో ఉన్నాం. ఈరోజు విద్యార్థులందరినీ తప్పుడు దావ పట్టించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళైతే ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. ఈరోజు చదువులేక ఉన్న విద్యార్థులు ఎంతోమంది ఆశుండి కాబట్టి ఇలాంటి బంధులు కానీ, ధర్నాలు కానీ ఇదే విధంగా వృద్ధిత్వంగా జరుగుతాయని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే కలకలం రేపుతా ఉందో విద్యార్థుల పాలిట నెట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఈరోజు విద్యార్థులందరూ ఐక్యఘాటి మీదకి వచ్చి దేశవ్యాప్త బంద్ పిలుపునడం జరిగింది. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే చదువుకున్న పేద విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలను అంతకుముందున్న గవర్నమెంట్ విద్యార్థులు సాగుతో మూసివేసా ఉందో దాన్ని పునరాలోచన చేసి మళ్ళీ పునఃప్రారంభించాలా. అదేవిధంగా పీజీ ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉందో పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్లు అన్నీ విద్యార్థులకు సకాల టైంలో అందించాలని, అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు హాస్టల్లో ఉన్న వాళ్ళకి విద్యార్థులకు అధునాధిక పద్ధతిలో పుస్తక పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా వాళ్ళకి కిట్టులు అన్ని సకాలంలో అందించాలని, ఎక్కడైతే ఉపాధ్యాయులు తక్కువ కొరత ఉందో వారిని వెంటనే నియమించి విద్యార్థులకు బాసరగా లేమని చెప్పి విద్యా సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే
ఈరోజు కళాశాల యథావిధిగా నిర్వహిస్తూ ఉన్నారో వారికి యొక్క బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేసి వారు కూడా ఈ బంద్లో భాగస్వాములు కావాలని చెప్పి ఉదయం 6 గంటల నుంచి బస్టాండ్ సమీపంలో ఉన్న కళాశాల యాజమాన్యాలకి విద్యార్థులకు ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా పూర్తిగా సహకరించారు. వారికి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. స్థానిక ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాలలో స్వర్గీయ మాజీ గవర్నర్ పొట్టి శ్రీరాములు విద్యా సంస్థ గౌరవాధ్యక్షులు డాక్టర్ కొణిజేటి రోసయ్య 91వ జయంతి గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోసయ్య చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపల్ జి విజయకృష్ణ, విద్యా సంస్థల కోశాధికారి రావూరు సుబ్బారావులు సిబ్బంది పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రావూరు సుబ్బారావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల విద్యా సంస్థను ఒక సేవా దృక్పథంతో స్థాపించిన మహనీయులు స్వర్గీయ డాక్టర్ కె రోసయ్య అని పేర్కొన్నారు. తక్కువ ఫీజులతో సేవా దృక్పథంతో విద్యను అందించేలా పొట్టి శ్రీరాములు విద్యా సంస్థలు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దివంగత మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోసయ్య తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపల్ జి విజయకృష్ణ మాట్లాడుతూ అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించిన రోసయ్య అనేక ఉన్నత పదవులు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యా సంస్థల మేనేజర్ డి శ్రీనివాసరావు, అవుతు శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు కెవి రవికుమార్, ఎస్కే రఫీ, ఆర్వి సునీత, దశరథరామిరెడ్డి, భారతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు జయంతి సందర్భంగా మన పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణంలో వారికి నివాళులు అర్పించడం మనం ఎంతో గర్వించదగ్గ పరిణామం. మన కాలేజీ 1991లో స్థాపించడం జరిగింది. వాస్తవంగా ఆ టైంలో తెనాలిలో కాలేజీలు తక్కువ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో సేవా దృక్పథంతో ఒక కాలేజీ ఉండాలి అని ఆ మహనీయుని సంకల్పంతో మనం ఇక్కడ స్థాపించాం. మరి సేవా సంకల్పంతో స్థాపించిన కాలేజీలు చాలా అరుదుగా ఉంటాయి. కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన కాలేజీలు మాత్రమే మనం చూస్తాం. ఇది ఏ కుటుంబానికి సంబంధించింది కాదు, తెనాలి ప్రజలకు సంబంధించింది. ముఖ్యంగా తెనాలి ఆర్య వయస్సులు అందరూ కలిసి మన తెనాలిలో అన్ని కులాలు మతాల వారికి విద్య కోసం తక్కువ ఫీజులతో ఒక సేవా సంస్థని స్థాపించాలనే సంకల్పంతో దీన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి ఇది మొదలు పెడతానికి మరి మన దివంగత డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు ఎంతో సహకరించారు. మరి ఆయన ఆ రోజు మంత్రిగా ఉండటం వల్ల మన కాలేజీ స్థాపించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఈ రోజు వరకు లాభాపేక్ష లేకుండా సేవే పరమావధిగా భావించి మనం ఈ కాలేజీని నడుపుతున్నాము. మరి ఈ సందర్భంగా మనం డాక్టర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారికి నివాళులర్పిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి అలాగే మాజీ గవర్నర్ అయినటువంటి శ్రీ కొణిజేటి రోసయ్య గారి 91వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం కోసం మనందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. సో ఈ కాలేజీ ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజీ 1991 సంవత్సరంలో మన తెనాలి పట్టణం నందు స్థాపించడంలో ఆయన చేసిన విశేష కృషి వల్లనే మనం ఈరోజు ఈ కాలేజీలో ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాం. మనం అదే ఎయిమ్తో అదే గోల్తో మనం ఇప్పటికి కూడా 33 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ప్రయాణం అనేది సాగిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి 7 ముఖ్యమంత్రుల దగ్గర అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, భారతదేశంలో ఇండస్ట్రియల్ రంగంలో పేరెన్నికన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరించి తనకంటూ భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకత సాధించుకున్నటువంటి మహా మనిషి. స్థానిక గంగారమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలస్వామీజీ పర్యవేక్షణలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర శాంతి మహాయజ్ఞం కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా 22వ రోజైన గురువారం మృగశిర నక్షత్ర జాతకులచే పూజాది హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు వైదిక క్రతువులు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా బాలస్వామీజీ మాట్లాడుతూ శ్రీ నవగ్రహ సహిత నక్షత్ర శాంతి మహాయజ్ఞంలో భాగంగా మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహామృత్యుంజయ హోమంను నిర్వహించినట్లు తెలిపారు. మహాయజ్ఞం విశిష్టతను భక్తులకు వివరించారు. 5వ తేదీ శుక్రవారం శ్రీ లలిత అమ్మవారికి లక్ష మల్లెల అర్చన
అర్చన జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందాలన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నంబూరు వెంకటకృష్ణమూర్తి, ఉప్పల నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఎం రమణయ్య, పెనుగొండ వెంకటేశ్వరరావు, రావూరి వెంకట సుబ్బారావు, గోపు రామకృష్ణ, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం నేటికి 22వ రోజుకి చేరుకున్నాము. ఈరోజు విశేషము ఏమి అనగా మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రిని పురస్కరించుకొని నర్మదేశ్వర స్వామి వారికి విశేషమైన ద్రవ్యాలతో, పంచామృతాలతో, విశేషమైన ద్రవ్యాలతో అభిషేకము, అలాగే మృత్యుంజయ మహాయజ్ఞ కార్యక్రమం ఈరోజు విశేషంగా నిర్వహించాము. మృగశిర నక్షత్రంలో పుట్టిన జాతకుల చేత హోమ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాము. అలాగే రేపు ఉదయం ఆరుద్ర నక్షత్ర పురస్కృత యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు సాయంత్రం శ్రీమతి లలిత మహాత్రిపుర సుందరి అమ్మవారికి 120 కేజీల మల్లెపూలతో అర్చనా కైంకర్యం జరుగుతుంది. కావున రేపు శుక్రవారం సాయంత్రం అర్చనా కైంకర్యంకు 50 మంది భక్తులు విచ్చేసి అర్చనలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. బ్రిటిష్ పాలకుల గుండెల్లో నేటికి సజీవంగా ఉన్న వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. గురువారం తెనాలి పట్టణం 12వ వార్డు సచివాలయంలో మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నేతలు, సచివాలయ సిబ్బంది పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గుంటూరు జిల్లా టీడీపీ ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి బొబ్బిళ్లపాటి ప్రసాద్, ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్, 12వ వార్డు సచివాలయ అడ్మిన్లు మాట్లాడుతూ ఈనాటి యువత, నేటి పాలకులు అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు బ్రతికింది కేవలం 25 ఏళ్లు మాత్రమే అయినా ఆనాటి బ్రిటిష్ వాళ్లను తన పోరాట పట్టుమతో, ఉద్యమంతో భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఆనాటి యువతకు, భారత ప్రజానీకానికి ఓ తారాజువ్వల ఆదర్శప్రాయుడు అయ్యారని కొనియాడారు. అటువంటి దీక్ష, పట్టుదల ఈనాటి యువతకు అవసరమని నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాము నాయక్, తేషి, లక్ష్మణ్, శ్రీను, రామచంద్, కృష్ణ, వెంకటేశ్వర్లు, దీపక్, గణేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు జాతి ముద్దుబిడ్డ, అలుపెరగని పోరాట యోధుడు, మరి మన్యంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొడతంలో చివరికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరమరణం పొందినటువంటి అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి మన 12వ వార్డు సచివాలయంలో జరుపుకోవటం ఈరోజు మేము మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు ఈ 12వ వార్డు సచివాలయం సిబ్బంది కలిసి పాల్గొని వారిని స్మరించుకుంటూ ఆ యోధునికి ఒకసారి మళ్ళా మా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. అల్లూరి సీతారామరాజు గారి జయంతి, వి కమమోరేట్ హిస్ బర్త్ యానివర్సరీ అండ్ వి రిమెంబర్ హిమ్ ఫర్ ద రంపా రెబిలియన్ విచ్ హీ హ్యాస్ డన్. హీ హ్యాడ్ డైడ్ సో ఎర్లియర్. హీ లివ్డ్ ఓన్లీ 25 years. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ అండ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ఫ్రీడమ్ ఫైట్. అల్లూరి సీతారామరాజు 25 సంవత్సరాలే బ్రతికినా కానీ తన పోరాట పటిమ ఆనాడు యువతకు చూపించాడు. ఆయన ఏకైక లక్ష్యం ఏంటంటే భారత జాతిని అణగదొక్కే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారద్రోలటం. ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారద్రోలాలంటే అప్పటికే బలహీనులైనటువంటి భారతదేశ ప్రజల్ని ఎలాగైనా సరే ధైర్యవంతుల్ని చేయాలి. తన యొక్క అపూర్వమైనటువంటి శక్తియుక్తులను ఉపయోగించి బ్రిటిష్ వారి గుండెల్లో దడ పుట్టించాడు. ఈ రోజుకి కూడా బ్రిటిష్ వారికి మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు పేరు చెప్తే ఒక రకమైన ఆందోళన. ఈనాటి పాలకులు కానీ, ఈనాటి యువత కానీ ఆయన స్ఫూర్తిని, ఆయన పోరాట పటిమను కనబరిచి మనల్ని మనం కాపాడుకోవాలి అనేదాన్ని మేము ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ ఆ మహనీయునికి ఘన నివాళులు. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారిని గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ముందుగా వచ్చిన ఆయనకు అర్చకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మేళ తాళాలు నడుమ పుష్పగుచ్చాలను అందించి ఘనస్వాగతం పలికారు. తదుపరి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు జరిపి అమ్మవారికి సారె సమర్పించి అర్చకుల వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం నూతనంగా నిర్మాణం చేపడుతున్న దేవాలయాన్ని పరిశీలించి పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
భక్తుల సౌకర్యార్థం మెరుగైన రోడ్లు, పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రత, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి పరిసర ప్రాంతం నుండి కలవడానికి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలుకరించి వారి వద్ద నుంచి వినతి పత్రాలను స్వీకరించి వారితో కలిసి ఫోటోలను దిగారు. వచ్చిన నారా లోకేష్ ను దేవాదాయ శాఖ అధికారులు, నాయకులు, అర్చకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ, నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీలలిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపురెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పసుపురెడ్డి గణేష్, పార్టీ సీనియర్ నాయకులు వెనికల శ్రీకృష్ణ ప్రసాద్, ఏళ్ల జయలక్ష్మి, ఎండి నిజాముద్దీన్, ఎడ్ల రామారావు, తోటకూరు సీతారామయ్య, తాళ్ల అశోక్ యాదవ్, గ్రామ సర్పంచులు పాటిబండ్ల కృష్ణప్రసాద్, చిలువురు మాణిక్యం, తాడిబెన రామకృష్ణ, కాసరనేని జశ్వంత్, ఎండి జలాలుద్దీన్, కొరిటాల సురేష్, ఎడ్ల వెంకట్రావు, రంగిశెట్టి రమేష్, వల్లూరు నరసింహారావు, పర్వతనేని హర్ష, నూకతోటి రవి, గరిక శ్రీను, జున్ను ఖాన్, తాడిబెన ఏడుకొండలు, మరీదు శివయ్య, తాడిబెన శివశంకర్, పినపాటి కరుణాకర్, షేక్ జబీనా, పినపాటి జీవన్, కాసరనేని కృష్ణ, బాణావత్తు శంకరనాయక్, ఎస్ఎం గార్డెన్స్ వెంకటేశ్వరరావు, పులివత్తి రాజారత్నం, కాకాబాబు, అంచె రవిచంద్, ప్రసంగి కొండలు, చిలువురు శేషగిరి, ఆలయ కార్యనిర్వహణాధికారి సిహెచ్ చిన్న వెంకటరెడ్డి, ఆలయ ట్రస్టీ దేవభక్తుని రంగప్రసాద్, అర్చకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ కొంజేటి రోసయ్య 91వ జయంతి వేడుకలను శ్రీ వాసవి అమ్మవారి ఆలయ సత్రం కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ గవర్నర్ స్వర్గీయ డాక్టర్ కొంజేటి రోసయ్య 91వ జయంతి వేడుకలు గురువారం శ్రీ వాసవి అమ్మవారి ఆలయ సత్రం కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోసే విగ్రహానికి సత్రం కమిటీ సభ్యులు 6000 సంఖ్య ప్రముఖులు పూలమాల వేసి ఘన్యవాదార్పించారు. అనంతరం నూకల వెంకట వేణుగోపాలరావు మాట్లాడుతూ వాసవి అమ్మవారి ఆలయ సత్ర కమిటీ గౌరవ అధ్యక్షుడిగా ఆలయ అభివృద్ధికి రోసయ్య ఎల్లలేని కృషి చేశారని అన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ఆయన అందించిన సేవలు నిరుపమానని పేర్కొన్నారు. సంఘీయులందరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ కొంజేటి రోసే సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన అనేక ఉన్నత పదవులను చేపట్టి ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లా గురునాథ్ గుప్తా, మద్ది మల్లికార్జునరావు, వేమా సురేష్, గ్రంథి విశ్వేశ్వరరావు, గోపు రామకృష్ణ, ఆలమూరి ఫణి, సిఎస్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెనాలి పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కొంజేటి రోసయ్య గారి ఆయన 91వ జన్మదినోత్సవం సందర్భంగా పూలమాలేసి వేడుకలు చేయటం జరిగింది. మరి ఈ రోజున తెనాలి పట్టణంలో ఉన్న నడిబొడ్డున ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఇంత అభివృద్ధి అవ్వడానికి కారణము మన కొంజేటి రోసయ్య గారు ఉండటం వలన ఈ విధంగా దీన్ని అభివృద్ధి చేయడానికి జరిగింది. మరి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము ఈ అమ్మవారి గుడిలో ఉన్న రోసయ్య గారి విగ్రహానికి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆయన పుట్టినరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా పూజ్యులు పితామహులైన డాక్టర్ కొంజేటి రోసయ్య గారి 91వ సంవత్సర జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. మా దేవాలయానికి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కన్యకా పరమేశ్వరి దేవస్థానం కానీ, వాసవి సత్రములు కానీ ప్రతిదీ ఆయన చేతుల మీద కానీ ఆయన టైంలోనే జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలియజేసుకోవడానికి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆయన లేని లోటు ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఆయన ఆశయాలని మనం అందరం ఆశించుతూ చక్కగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. తెనాలి జగడగుంటపాలెంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల నందు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రావి చిన్న వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కళాశాల నందు నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నందు 22కు పైగా కంపెనీలు పాల్గొని విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాల నుండి సుమారు 350 మంది విద్యార్థులు ఈ క్యాంపస్ డ్రైవ్లో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. డ్రైవ్ నందు ఎంపికైన వారికి కంపెనీల ప్రతినిధులు తగిన సూచన చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి ఎమాన్యుయల్, ఏ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి ఐటీఐ నందు క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. దానికి గాను వివిధ ఇండస్ట్రీస్ నుంచి ప్రతినిధులు వచ్చి అటెండ్ అయి ఉన్నారు. దాంట్లో అమర్ రాజా బ్యాటరీస్, అదేవిధంగా టీవీఎస్ సుందరం, అదే ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్, గోదావరి అండ్ కార్పొరేషన్ సొసైటీ లిమిటెడ్, సోలార్ కంపెనీ, అదేవిధంగా జోషిల్, ఈక్విడైస్, బ్లూ స్టారు, బ్రేకర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా ఫిట్టి అండ్ స్మార్ట్ టెక్నాలజీస్. ఈ హెచ్ఆర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంటర్వ్యూలు తీసుకొని
ఏది 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని అవుట్ గోయింగ్ వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ ఆఫర్ లెటర్స్ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ లోపలే మీకు ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. పేదల పెన్నిధి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి కార్యక్రమాన్ని తెనాలి రామలింగేశ్వరపేటలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగాకు ఘన్యవాళులర్పించారు. తెనాలి రామలింగేశ్వరపేటలో స్వర్గీయ మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా 77వ జయంతిని గురువారం జనసేన పార్టీ నేతలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన్యవాళులర్పించారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, బండారు రవికాంత్లు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా చేసిన సేవలు ఎనలేవని కొనియాడారు. రంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని అన్నారు. పేద ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం యువతకెంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. జైలు గోడల మధ్య ఉండి శాసనసభ్యునిగా గెలిచిన ఒకే ఒక్క రాజకీయ నాయకుడు దేశ చరిత్రలో వంగవీటి మోహన్ రంగా మాత్రమేనని అన్నారు. ఆయన ఒక సీఎం పీఎం కాకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా అనేక విగ్రహాలు ఆయనకు ఉన్నాయంటే ఆయనకున్న ప్రజాభిమానం ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, వంగవీటి మోహన్ రంగా అభిమానులు పాల్గొన్నారు. రంగా గారి పేరంటేనే ఒక వైబ్రేషన్, రంగా గారు అంటేనే ఒక యువతకి ఒక ఆదర్శం, ఒక మహోన్నత భావాలతో మరి ఆ రోజున ఆయన ప్రజాస్వామ్యయుతంగా మరి విజయవాడలో ఉన్నటువంటి ఆనాటి రౌడీజాన్ని ఎదుర్కొని పేదలకు అండగా ఉండాలి, పేదల పక్షాన్ని నిలవాలి అనే ఒకే ఒక తలంపుతో మరి ఆ రోజున ఆ లంకలో ఉన్నటువంటి దళితుల భూముల్లో వాళ్ళ కోసం ఈ నిరాహార దీక్ష సందర్భంగా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపుగా 35 సంవత్సరాల పైన అయినా కూడా ఆయన చనిపోయి ఆయన వాళ్ళు ఇంకా గుర్తుపెట్టుకుని ఆయనని వర్ధంతులు జయంతులు చేస్తూ ఉన్నారంటే ఆయన మిగిల్చినటువంటి స్ఫూర్తి. ప్రతి ఒక్కరు కూడా రంగగారి బాటలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకి ముందుకు సాగాలని, ఆయన బాటలో నడవాలని చెప్పి అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత ఎన్నో సంవత్సరాలుగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా నిత్యం ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నారు. అంటే దానికి కారణం ఆయన పోరాడిన విధానం, స్ఫూర్తి ఇప్పటికి కూడా యువతలో ఇంకా కొనసాగుతూనే ఉంది. బహుశా మేము ఆయన్ని చూసి ఉండలేదు, కానీ ఆయన గురించి చెప్తూ ఉంటే ఇవాళకి కూడా మా రక్తం మరుగుతున్నట్టు ఏదో ఒక తెలియని ఉద్వేగం మాలో కలుగుతూ ఉంటుంది. శాసనసభ్యునిగా ఆయన జైల్లో నుంచి ఎన్నికైన విధానం దేశ చరిత్రలోనే ఆయన ఒక తిరిగిరాని చరిత్రను సృష్టించాడు ఆయన. కానీ ఆయన లేకపోయినా కానీ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఉంటామని స్మరించుకుంటూ జోహార్ విఎం రంగా. జూనియర్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్కు ఏపీ నుండి ఎంపిక కాబడిన టీం యువ క్రికెట్ అకాడమీ ద్వారా ఎంపిక కావడం పట్ల యువ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంపికైన క్రీడాకారులకు సర్టిఫికెట్స్ అందజేసే కార్యక్రమంలో హరిదాస్ గౌరీశంకర్ ఆత్మీయ అతిథిగా పాల్గొనే క్రీడాకారులకు అకాడమీ కోచ్కు అభినందనలు తెలిపారు. 2020 క్రికెట్ అకాడమీ ద్వారా నిర్వహించే క్రీడా వివరాలను టీం కోచ్ మార్క్ వివరించారు. తమిళనాడులోని సోలూరు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో ఈ నెల 7-8 తేదీల్లో సబ్ జూనియర్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్టు తెలిపారు. సబ్ జూనియర్స్ 2020 ఆంధ్రప్రదేశ్ నుంచి మరి యువ క్రికెట్ అకాడమీ ద్వారా మరి పిల్లలు సెలెక్ట్ అవ్వడం, తమిళనాడులో జరగబోయేటువంటి 2020 లీగ్ మ్యాచెస్లో మరి పెర్ఫామ్ చేసేదానికి కానీ వాళ్ళ సర్టిఫికెట్లు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా మరి యువ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ అయ్యి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా మరి ఇలాగే తమిళనాడు నుంచి ఒక టీం వస్తూ ఉంటుంది, వారు కూడా ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆడుతూ ఉంటారు. ఇలా స్నేహపూర్వకంగా ఆడేటువంటి వాతావరణ క్రికెట్లో చాలా పిల్లలు మెరుగ్గా రాణించాలని కోరుకుంటూ ఈ అకాడమీ కోచ్ని అభినందిస్తూ వారి తల్లిదండ్రులు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం. 2020 క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి జూనియర్స్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్, మరి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్యలో జరిగేటువంటి ఛాంపియన్షిప్ అండర్ 12 కేటగిరీలో జరుగుతుంది. మరి అండర్ 12 కేటగిరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టీము యువ క్రికెట్ అకాడమీ టీం గాను, మరి అట్లాగే తమిళనాడు టీం వచ్చేసి V3 అకాడమీ టీం గాను మరి ఈ లీగు తమిళనాడు పోరూరులో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిద్ది. మరి దానికి గాను మన యువ క్రికెట్ అకాడమీ నుంచి అండర్ 12 టీము మరి ఆ లీగ్కి క్వాలిఫై అవ్వడం, పిల్లలు రేపు అక్కడికి వెళ్ళి చాలా చక్కగా ఆడి మరి మన అకాడమీ పేరే కాదు మరి ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మంచిగా వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేస్తారని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత డాక్టర్ కొణిజేటి రోసయ్య 91వ జయంతిని స్వగ్రామమైన వేమూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత డాక్టర్ కొణిజేటి రోసయ్య 91వ జయంతిని స్వగ్రామమైన వేమూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేమూరు ప్రధాన కోడిలలో గల రోసయ్య విగ్రహానికి, ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గల రోసయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కొణిజేటి రోసయ్య ఈ ప్రాంత అభివృద్ధిలో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన జయంతిని పురస్కరించుకుని మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నంబూరు గాంధీ, తాళ్లూరు శ్రీనివాసరావు, కొలిపాకుల శివశంకర్, బాదం సుబ్బయ్య, కొల్లిపర శ్రీరామూర్తి, పిచ్చిరాజు, నేరెళ్ల సుబ్బారావు, చేబ్రోలు శివప్రసాద్, సాధు శ్రీనివాసరావు, దుంప గణేష్, నంబూరు మల్లి, వేణు తదితరులు పాల్గొన్నారు. రోసయ్య గారిది 91వ సంవత్సరం జయంతి సందర్భంగా ఊరిలో గ్రామ ప్రజలందరూ వచ్చి వారి కార్యక్రమం దిగ్విజయం చేసి వారి పూలదండలు సమర్పించి వచ్చిన వాళ్ళందరూ సీట్లు మంచి విధంగా ఏర్పాటు చేసినందుకు వారందరూ ధన్యవాదాలు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా, వేమూరు ఎమ్మెల్యేగా నక్క ఆనందబాబు గెలుపొందడంతో వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలో తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, మరో 60 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన తిరుమల తిరుపతి పాదయాత్ర 4వ రోజు గురువారం 100 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఉప్పుకొండూరు వద్ద వేమూరు నియోజకవర్గం, ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులు కలిసి సంఘీభావం తెలిపి మధుసూదన్ ప్రసాద్ చే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పాదయాత్రలో వందలాది మంది సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం కనగాల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ సైకో జగన్మోహన్ రెడ్డి పాలన పోయి చంద్రుడు చంద్రన్న పాలన రావాలని, రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండాలని మొక్కుకున్నామన్నారు. ఆ దేవుడు అలాగే ఆశీర్వదించి రాష్ట్ర ప్రజలకు చంద్రన్న పాలన అందించే అవకాశం వచ్చిందని, రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వృద్ధులకు పెంచిన పెన్షన్ ఇవ్వటం, పేదలకు ఉచిత ఇసుక పాలసీ తీసుకురావటం, ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయటం ద్వారా పేద ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాభివృద్ధి కూడా పరిగెడుతుందన్నారు. ఈ పాదయాత్రలో సంఘీభావం తెలిపి తనతో నడుస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతిరోజు వచ్చి సంఘీభావంలో పాల్గొంటున్న ప్రజానీకానికి ఆయన అభినందనలు తెలియజేశారు. కలియుగ రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముగిసి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన రావడం జరిగింది. ఆ సందర్భంగా కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని మొక్కోవడం జరిగింది. నీ సామ్రాజ్యంలో ఈ కలియుగ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన సాగిస్తున్నాడు, ఇతన్ని ఈ పాలన అంతమొందించడం అని చెప్పి ఆయన వేడుకోవడం జరిగింది. ఆ వేడుకున్న సందర్భంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి నుంచి విముక్తి ప్రసాదించి చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకురావడం జరిగింది. దాని సందర్భంగా మేము తిరుమలకు పాదయాత్ర ప్రారంభించాం. ఈ రోజున 100 కిలోమీటర్లు పూర్తయింది. దారి పొడుగునా కూడా ప్రజల స్పందన చూస్తుంటే ఈ ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ఎంత విసిగిపోయారనేది అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిందే తడవులుగా పెన్షన్ విధానం, అదేవిధంగా ఉచిత ఇసుక విధానం ద్వారా ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ప్రజలందరి ముఖాలు సుఖ సంతోషాలను మేము దారి పొడుగునా గమనిస్తున్నాం. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి దేవుడు కూడా అండగా ఉండి ఆయన మంచి పరిపాలన సాగించే విధంగా కూడా దేవుడు చేయాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మరొకసారి ప్రార్థిస్తూ ఈ 100 రోజులు పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసి సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసినటువంటి కొల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా మాతో పాటు నడుస్తున్నటువంటి బృంద సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక రామలింగేశ్వరపేటకు చెందిన వికలాంగుడు గుడివాడ ఆదినారాయణకు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం తోపుడు బండి సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సేవా సంస్థ ప్రతినిధి ఎస్కే ఇనేతుల్లా మాట్లాడుతూ షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతూ కాలు కోల్పోయిన ఆదినారాయణకు అతని కోరిక మేరకు దాతల సహకారంతో తోపుడు బండిని అందజేసినట్లు తెలిపారు. కాట్రగడ్డ ప్రఫుల్ల చంద్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహాయంతో సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. సంస్థ చేపడుతున్న సేవలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, శివ, రవి, పలువురు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి డిపో రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఈ పెద్దాయన పేరు గుడివాడ ఆదినారాయణ గారు. 10 సంవత్సరాల క్రితం షుగర్ వ్యాధితో బాధపడుతూ మోకాల వరకు కాలు తీసేయడం జరిగింది. ఆయనకి జున్ను వ్యాపారం చేసుకోవడం కోసం మిమ్మల్ని తోపుడు బండి సహాయం అడుగుతున్నారు. స్పందించి విజయన్నకి చెప్పడం జరిగింది. విజయన్న ఆయన నాన్నగారి పేరు మీద కాట్రగడ్డ ప్రఫుల్ చంద్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈయనకి తోపుడు బండి సహాయం చేయడం జరిగింది.
మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. ఫస్ట్ నుంచి జున్ను వ్యాపారం గాంధీ చౌక్లో పెట్టుకుంటాను. ఈ మధ్య కాలు తీసేయటం షుగర్ వల్ల ముందు బొట్టనీళ్ళు తీసేశారు, తర్వాత కాలు దాకా తీసేశారు. ఇక ఏమి జీవనాధారం లేక బాబోళ్ళని అడిగాను. మంచి మనస్తత్వంతో నాకు ఆ బండి ఇస్తున్నారు జీవనాధారం. దగ్గర ఉన్న ఈ ఆదినారాయణ అనేటువంటి వ్యక్తికి షుగర్ వ్యాధిగ్రస్తుడై మా ఇన్నో ఆర్మీ హెల్పింగ్ సోల్జర్స్ని మాకు ఒక తోపుడు బండి బిజినెస్ నిమిత్తం హెల్ప్ చేయమని కోరగా వెంటనే స్పందించి యుఎస్ఏ వాస్తవ్యులు యార్లగడ్డ విజయ్ గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఈ బండి దాతృత్వంతో సహాయం చేయటం జరిగింది. కాబట్టి యార్లగడ్డ విజయ్ గారికి వారి కుటుంబానికి మా హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు స్వర్గీయ కొణిజేటి రోసయ్య. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాజకీయాలలో విశ్వసనీయత విలువలు కలిగిన నాయకులు స్వర్గీయ కొణిజేటి రోసయ్య. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలో ఘనంగా మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోసయ్య 91వ జయంతి వేడుకలు. పట్టణంలో విజయవంతంగా విద్యా సంస్థల బంద్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.